వర్షం కారణంగా కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలర్లలో ఆకాష్ దీప్ 2 వికెట్లను తీశాడు. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటోను అశ్విన్ ఎల్బీగా అవుట్ చేశాడు. 57 బంతులు ఎదుర్కొన్న శాంటో 31 పరుగులు చేశాడు. అతన్ని అశ్విన్ బోల్తా కొట్టించిన విధానంపై టీమిండియా మాజీ ఆటగాడు దినేష్ కార్తిక్ ప్రశంసించాడు. షాట్ కొట్టేందుకు యత్నించిన శాంటో బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో ఎల్బీగా అవుట్ అయిపోయాడు. కాన్పూర్ పిచ్ పై బౌన్స్ అంతగా ఉండదు. చాలా తక్కువ ఎత్తులో బాల్ వస్తుంది. ఇక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు ఎలాంటి బంతులు వేయాలో అశ్విన్ కు చాలా చక్కగా తెలుసు. ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఎక్కువగా ఆఫ్ స్పిన్ ను అంచనా వేసి ఆడతారు. అయితే అశ్విన్ వారికి టర్న్ లేకుండా నేరుగా వికెట్లపైకి దూసుకువెళ్లేలా బంతులను సంధిస్తాడు అని కార్తిక్ అన్నాడు. శాంటో విషయంలోనూ అదే జరిగిందన్నాడు. తన బౌలింగ్ లో పరుగులు రాబట్టాడని, శాంటో ఉన్నాడనే విషయం అశ్విన్ కు అర్థమైందని, దీంతో స్వీప్ లేదా డిఫెన్స్ మాత్రమే ఆడేలా అశ్విన్ బంతులను సంధించాడన్నారు. ఆఫ్ స్పిన్ కు బదులు వికెట్లను లక్ష్యంగా బంతులను వేయడంతో శాంటో దొరికిపోయాడు. మ్యాచ్ జరిగే సమయంలోనే అది ప్లమ్ ఎల్బీ అని చెప్పాను. రివ్యూ కూడా వృధా అవుతుందనుకున్నా. అలాగే జరిగింది అని దినేష్ కార్తిక్ తెలిపాడు.